నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ లింగరాజ్. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆన్లైన్లో మొదలైన, మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం, ఆన్లైన్లో మొదలైన సీజేపీ పార్టీ రోడ్డు మీదకి వస్తుందా, సొసైటీలకు వస్తుందా, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందని అనుకోని అని ఫస్ట్లో మనం మొదట్లో చెప్పుకున్నాం. ఇంకా తర్వాత జరిగిన స్టోరీ మొత్తం తెలుసు. ఇక నీట్ పేపర్ లీక్ని అరికట్టేందుకు దానికి అయినందుకు నీట్ పేపర్ లీక్ అయినందుకు దానికి విద్యాశాఖ మంత్రి, సెంట్రల్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఫస్ట్లో ధర్నాలు చేయడం, తర్వాత జంతర్ మంతర్ పోవడం. జంతర్ మంతర్లో అన్ని రాష్ట్రాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి జెన్జీ యువత రావటం. ఆ జెన్జీ యువతే ఇక ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా టార్గెట్గా పెట్టుకొని తీరా సాధించారని చెప్పొచ్చు. వాళ్ళు ఏదైతే నినాదం చేసిరో, డిమాండ్ చేసిరో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అది ఎట్టకేలకు సాధించిన తర్వాత ఇప్పుడు సీజేపీ పైన అంచనాలు పెరుగుతున్నాయి. సీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది? ఆన్లైన్లో పుట్టిన పార్టీ ఇప్పుడు సొసైటీలోకి వచ్చి ఒక విప్లవంగా మారి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పట్టును, అటు బుల్లెట్లు అంటే రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కొట్టినా, లేకపోతే పోలీసులు లాఠీలు తిన్నా కానీ వెనక్కి తలగకుండా చేసిన ఇప్పుడు యువత, జెన్జీ యువత, సీజేపీ పార్టీ ఎలాంటి నినాదాన్ని ఇస్తుంది, జెన్జీ ఎలా ముందుకు పోతున్నది కూడా ఇప్పుడు అంచనాలు పెరిగినాయి. దానికి సంబంధించి వార్త కూడా ఈరోజు మనం చూడొచ్చు. కాక్రోచ్ వాట్స్ నెక్స్ట్, సీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న అంచనాలు. E20 పెట్రోల్ పైన పోరాటం చేస్తుందా? ఈవీఎంల రద్దు కోసం రోడ్డెక్కుతుందా? జెన్జీ యువతపై దేశవ్యాప్తంగా చర్చ. ఇక మనం చూడొచ్చు, ఇప్పుడు E20 ఇథనాల్ తీసుకొస్తుంది, దానివల్ల మైలేజ్ తగ్గుతుంది బండ్లదంటూ కూడా, అది చౌకగా వస్తుందని అటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ బండ్లు అంటే గతంలో తీసుకున్న బండ్లు, మోడలైజ్డ్ బండ్లు కాని బండ్లు దెబ్బతింటాయని, తర్వాత మైలేజ్ రాదంటూ కూడా వినియోగదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు జెన్జీ యువత E20 పెట్రోల్పై పోరాటం చేస్తుంది. అంటే E20 పెట్రోల్ని రద్దు చేయాలని చేస్తుందా, లేకపోతే దాని మీద ఎట్లాంటి పోరాటం చేస్తుంది అన్నది ఇప్పుడు సీజేపీ పార్టీ ఎలాంటి ముందుకు పోతుంది, జెన్జీ యువత అలాంటి ఎలా నడుస్తుంది అన్నది కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఈవీఎంల రద్దు కోసం రోడ్డు ఎక్కుతుందా? ఈవీఎం రద్దు కోసం రోడ్డు ఎందుకు ఎక్కాలంటే ఎక్కుతుందా అని ఒక అంచనా వస్తుందంటే, గతంలో చూసుకుంటే ఈ బీజేపీ గెలిచిన కానీ ప్రతి చోట కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఈవీఎంలను రద్దు చేసి మన బ్యాలెట్ షీట్ ఎట్లుంటుందో, ఓటుతో ఎట్లా వేస్తారో దానికోసమే జెన్జీ యువత పోరాడుతుందా, పట్టుబడుతుందా అన్నది కూడా ఇప్పుడు అంచనాలు పెరిగినాయి. ఇక మనకు తెలుసు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు, నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన లోకం తీవ్ర నిరసన జ్వాలతో రగిలిపోయింది. ఇప్పటి వరకు కేవలం సినిమాలు, క్రికెట్, సోషల్ మీడియాకే పరిమితమయ్యారని భావించిన జెన్జీ తరం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అత్యంత ప్రతిఘటనతో పోరాడానికి దిగడంతో భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా వ్యక్తమైన ఈ ఆందోళనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా అధికార పీఠాన్ని హడలెత్తించాయి. ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక జెన్జీ యువత కానీ, లేకపోతే ఈ తరం కానీ అంతా ఈ జెన్జీ కంటే ముందు చూసినా కానీ మామూలుగా అప్పటి యువతని, ఆ యువత ఉన్న ఉడుకు రక్తం అని అంటాం కదా, ఆ యువత మొత్తం కూడా ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? క్రికెట్ మీద ఫోకస్ పెడతారు, లేకపోతే సినిమాల మీద పెడతారు, లేకపోతే ఇతర కార్యక్రమాలు పెడతారు. కానీ ఈ రాజకీయాల మీద కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబించే పథకాల మీద కానీ, లేకపోతే వాళ్ళు చేసే పనితీరు మీద కానీ ఎప్పుడు పెద్దగా ఫోకస్ పెట్టినట్టు తెలియదు. కానీ ఈ సీజేపీ పుట్టిన తర్వాత ఇక ఆ సీజేపీ ఇప్పుడు ఈ నేపథ్యం, పుట్టిన నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ అవ్వడం, ఆ పేపర్కి వ్యతిరేకంగా పోవడం, దానికి వాళ్ళ పోరాట పటిమకు, అంటే జెన్జీ యువత పోరాట పటిమకు సాక్షాత్తుగా ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన పరిస్థితి రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సీజేపీ మీద అంచనాలు పెరిగినాయి. ఇక E20 పెట్రోల్ మీద అంశం మీద ఇప్పుడు జెన్జీ పోరాడుతుందా, లేకపోతే ఈవీఎం రద్దు మీద పడుతుందా, మరో అంశాన్ని తీసుకుంటుందా? ఇప్పుడు మనం చూసుకుంటే మరి పంజాబ్లో కూడా ఏదో పేపర్ లీక్ అని తెలుస్తుంది. మరి అక్కడ కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా ఈ జెన్జీ యువత సీజేపీ పార్టీ నినాదం ఇచ్చి పిలుపునిస్తుందా అనేది కూడా చూడాలి. సో ఓవరాల్గా సీజేపీ అడుగులపైనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలైనా, దేశ రాజకీయాలైనా కూడా
దాని మీదనే ఇప్పుడు ఒక ఫోకస్ పెట్టేటప్పుడు జెన్‌జీ యువత ఎలాంటి స్టెప్ తీసుకున్నారు? ఎందుకంటే జెన్‌జీ యువత తలుచుకుంటే అటు నేపాల్‌లో జరిగింది జరిగింది చూడొచ్చు. అటు తర్వాత బా శ్రీలంకలో జరిగిన ఇష్యూలు కూడా చూడొచ్చు. ఇట్లా జెన్‌జీ యువత తలుచుకుంటే ఏమైనా జరగొచ్చు. అక్కడ ప్రభుత్వాలే పడిపోయినాయి. ఇక్కడ మన దేశానికొచ్చి ఇంత పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విదేశాంగ మంత్రి రాజీనామా చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చిందంటే అది కేవలం జెన్‌జీ యువత, సీజేపీ కారణం. సో, సీజేపీ, జెన్‌జీ యువత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అవుతుంది.